కోరిన కోరికలు తీర్చే దైవంగా ప్రసిద్ధిగాంచిన విశాఖ సంపత్ వినాయక ఆలయంలో నిత్య పూజలు జరుగుతుంటాయి. పరీక్షలు రాసే విద్యార్థులు, ఉద్యోగం కోసం వెళ్లే నిరుద్యోగుల దగ్గర నుంచి వాహనాలు కొనుగోలు చేసినా, పెళ్లి జరిగినా, వ్యాపారం పెట్టాలన్నా మొట్టమొదటిగా వచ్చి దర్శించుకునే ఒకే ఒక్క దేవాలయం అంటే అది సంపత్ వినాయక ఆలయమేనని భక్తుల నమ్మకం. ఇక్కడ తమిళనాడు రాష్ట్ర సాంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించడమే కాకుండా ఆలయ అర్చకులు సైతం తమిళనాడుకు చెందిన వ్యక్తులే ఉండటం గమనార్హం. ప్రస్తుతం చదువుకునే 10 ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న సమయం కాబట్టి వేలాదిగా విద్యార్థులు సంపత్ వినాయక ఆలయానికి పోటెత్తుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ బాలకృష్ణ అందిస్తారు. విశాఖ ఆశీలమెట వద్ద వెలిసినటువంటి శ్రీ సంపత్ వినాయక ఆలయం ఏదైతే ఉందో ఇక్కడికి అనేక మందిగా ప్రతిరోజు కూడా భక్తులు వచ్చి తమ కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే కోరిన కోరికలు తీర్చే దేవుడిగా సంపత్ వినాయక ఆలయం ప్రసిద్ధిగాంచింది. ఇక్కడికి అనేక మంది భక్తులు ఏదైతే ఇప్పుడు నూతన వాహనాలు కొనుగోలు చేసిన వారు, అలాగే ఎగ్జామ్స్కి వెళ్ళేవారు, ఏదైనా ఉద్యోగం రీత్యా వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా కూడా సంపత్ వినాయక స్వామివారిని దర్శించుకుంటూ వెళ్తుంటారు. అయితే కొంతమంది భక్తులు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఎందుకు ఎక్కువగా ఈ ఆలయానికి వస్తుంటారు, ఎటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు అనేది ఇక్కడ తొలగిపోతాయి అనేది భక్తుల మాటలో విందాం. సార్ చెప్పండి, ఎందుకంటే సంపత్ వినాయక టెంపుల్ అంటే చాలా మహిమగల దేవుడు అని ప్రతి ఒక్కరు చెప్తుంటారు. మీకు వారి దగ్గరికి వస్తే కనుక మనం అనుకున్న కోరికలు కానీ, ఇప్పుడు ఎగ్జామ్స్ కానీ, కొత్తగా వెహికల్ తీసుకునే వాళ్ళు కానీ కంపల్సరీ ఇక్కడికి వచ్చి పూజ చేయించుకుని, అభిషేకం చేయించుకుని వెళ్తుంటారు. ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు కూడా ప్రతి వాళ్ళు కూడా స్వామివారిని దర్శించుకుని హాల్ టికెట్, పెన్స్ ఇక్కడ పెట్టి వెళ్తుంటారు. విఘ్నం లేకుండా స్వామివారు నిర్విఘ్నంగా ఇచ్చేస్తుంటారు అని చెప్పి ప్రతీతి. అందుకని చెప్పి అందరూ వస్తుంటారు. విశేషమైన రోజుల్లో అయితే ఉగాదికి కానీ, న్యూ ఇయర్ డేకి కానీ అయితే బాగా ఎక్కువగా వస్తుంటారు స్వామివారి దగ్గరికి రెగ్యులర్గా కూడా. నూతన దంపతులు కానీ, అలాగే ఏదైనా ఉద్యోగం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా స్వామివారిని దర్శించుకుంటూ వెళ్తుంటారు. అలాగే ఏవైనా సరే కోర్టు కేసులు అటువంటివి ఉన్నా సరే వస్తుంటారు. కూడా వస్తుంటారు. ఏదైనా వెళ్తున్నప్పుడు కానీ ఏం విఘ్నం కలగకుండా జరగాలని చెప్పి అనుకుని వస్తుంటారు. స్వామివారి దగ్గరికి వస్తే విఘ్నం లేకుండా పని అవుతుంటుంది. ఒక విశాఖపట్నం మిగతా జిల్లాల నుంచి కూడా చాలా చోట్ల నుంచి వస్తుంటారు. అన్ని జిల్లాల నుంచి వస్తుంటారు. చాలా మంది ఎక్కువగా వస్తుంటారు. అది చూశారు కదా ఇక్కడ. ఎందుకంటే ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి వినాయక స్వామి వారి సంపత్ వినాయకుడి వారి యొక్క ఆశీస్సులు కానీ తీసుకొని స్వామివారికి పూజ చేసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం వాళ్ళకి ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో అవన్నీ జరుగుతాయని కూడా ఒక ప్రతీక అయితే కూడా పూర్తిగా ఉంది. అయితే దానికి అనుగుణంగానే ప్రతిరోజు కొన్ని వందలాదిగా కూడా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఎందుకంటే ఈ స్వామి సంపత్ వినాయక ఆలయం అనేది ప్రసిద్ధిగాంచింది. విశాఖపట్నం యొక్క ఆశీలమెట దగ్గర ఉన్న ఆలయం ఏదైతే ఉందో ఇక్కడ ఆలయంలోని ఇక్కడ భక్తులు కానీ, పూజారులు కానీ, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు కానీ ఇక్కడికి వచ్చి కూడా స్వామివారిని దర్శించుకుంటారు. సార్ చెప్పండి, ఇక్కడ ఏంటి ఎటువంటి పూజలు నిర్వహిస్తుంటారు, ఏ విధంగా ఉంటుంది ఇక్కడ? మొత్తం ఎవ్రీడే ప్రతిరోజు హోమం జరుగుతుందండి. హోమం జరిగిన తర్వాత స్వామివారికి అభిషేకం చేస్తారండి. అభిషేకానంతరం ప్రసాదం అది వితరణ, అలంకరణ తర్వాత ప్రసాద వితరణ, ప్రసాదం, మధ్యాహ్నం భోజనం ఇవన్నీ జరుగుతాయండి స్వామివారికి ఎవ్రీడే ప్రతిరోజు జరుగుతుందండి. మెయిన్ ఇక్కడ ప్రధానంగా జరిగేది హోమం. సరే ప్రస్తుతానికి పరీక్షల సమయం కాబట్టి విద్యార్థులు విపరీతంగా వస్తారు సార్. అందరూ ఇక్కడ సక్సెస్ కోరుకుంటారు. సక్సెస్ ఉద్యోగస్తులు కాదండి, వ్యాపారస్తులు అందరూ ఇక్కడికి వస్తారు. అది స్వామి తాలూకు మహిమ. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది నిత్యం కూడా 365 రోజులు కూడా ప్రతిరోజు హోమాలు, పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు అంటారు. ప్రత్యేకత ఏంటి? తమిళనాడు, కేరళ నుంచి ఎక్కువ వస్తారు సార్. మీ అందరికీ తెలిసిందే, ఒకప్పుడు ఎప్పుడో మనకి సబ్మెరైన్ దీంట్లో స్వామి అనుగ్రహించారని అప్పట్లో చెప్పుకునేవారు. అదే దాని ప్రకారంగా అప్పటి నుంచి బాగా జరుగుతున్నది. అంటే ఇక్కడ అంటే ఎక్కువగా కూడా చెన్నై ఏదైతే వినాయకర్ అనే సంపత్ వినాయకర్ అనే పేరు మీద ఈ ఆలయం వెలిసింది కదా, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? తమిళ సాంప్రదాయంతో ఎక్కువగా జరుగుతుంటాయండి. తమిళం, కేరళ ఈ రెండుని మిక్స్ అయ్యి ఇక్కడ చేస్తూ ఉంటారండి. అర్చక స్వాములు కూడా వాళ్ళే ఉంటారు, ప్రధానంగా చేస్తారు. దీక్షతో చేస్తారు కాబట్టి ఆ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి భక్తులు నమ్మకం అండి అందరు. అదే ఇక్కడ చూశారు కదా. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటుంటే చెన్నై అర్చకులు, ఎందుకంటే చెన్నై సంపత్ వినాయకర్ ఏదైతే ఉందో మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మొత్తం ఉన్నటువంటి
పూజారులు ఎవరైతే ఉన్నారో అర్చకులు వాళ్ళందరూ కూడా ఇటు చెన్నై సాంప్రదాయం ప్రకారం కూడా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ వచ్చి ఉన్నటువంటి పూజారులందరూ కూడా ఇటు తమిళనాడుకు చెందినటువంటి పూజారులు ఉంటారు. ఆచారం ప్రకారం ఇక్కడ పూజలు నిర్వహిస్తుంటారు. అంతేకాకుండా తమిళనాడు, కేరళ, ఇతర రాష్ట్రాల నుంచి, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అనేక మంది భక్తులు, అనేక తెలంగాణ, అనేక జిల్లాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. ప్రధానంగా ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు తమ కోరికలు తీరుతాయన్న నమ్మకంతో వస్తుంటారు. అలాగే చాలామంది కూడా ఇక్కడికి వచ్చిన వారికి ఏవైతే తమకు సమస్యలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా తీరాయంటూ కూడా ఇటు భక్తులు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది కానీ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా సంపత్ వినాయక టెంపుల్ని దర్శించుకొని తమ కోరికలు తీర్చుకోవాలని కూడా ఎంతోమంది ఆశిస్తూ ఉంటారు. కెమెరా పర్సన్ ఉదయ్తో బాలకృష్ణ, మెగా 9 న్యూస్, వైజాగ్.